ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో రైతులు జాగ్రత్త ఉండండి. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. సో వర్షాలు అయితే చాలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పత్తి మరియు మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. సో వీడియో మాత్రం వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,116 రూపాయలు పలికింది. గరిష్టంగా అయితే 6,810 రూపాయలు. ఇది ప్రైవేట్ మార్కెట్లో. సీసీఆర్ అయితే 8,110 రూపాయలు నడుస్తుంది. పత్తి బాగుంటేనే అది కూడా. అదేవిధంగా బోత్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 7,500, మరి క్వింటల్ గరిష్టంగా 7,500 ఉన్నది. బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట పత్తి ధర 7,500, సీసీఐలు అయితే 8,000 ఉన్నది. అదేవిధంగా చర్ల మార్కెట్లో కనిష్ట పత్తి ధర 7,690 రూపాయలు. అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా 7,700. ఎన్కునూరు వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర 5,200, గరిష్టంగా పత్తి ధర అయితే 6,500 ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 5,100, అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా 6,200 ఉన్నది. వరంగల్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర 5,500, మరి క్వింటల్ గరిష్టంగా 6,900 ఉన్నది. ఖమ్మం మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,000, మరి క్వింటల్ గరిష్టంగా 7,000 ఉన్నది. అదేవిధంగా అదును వేసా మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే లాట్స్ మొత్తము 1,450 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ దిగుమతి 8,917 క్వింటల్ రావడం జరిగింది. కనిష్ట ధర అయితే 5,985, అదేవిధంగా క్వింటల్ పత్తి ధర అయితే 7,539 రూపాయలు ఉన్నది. మళ్ళీ ఒక 100 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. వేరుశనగలు చూసుకుంటే లాట్స్ 49 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ మొత్తం 259 క్వింటల్ దిగుమతి అయింది. కనిష్టంగా 3,033 రూపాయలు, గరిష్టంగా 5,909 రూపాయలు. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే లాట్స్ 99 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ 775 క్వింటల్ రావడం జరిగింది. అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే 5,360 రూపాయలు, క్వింటల్ గరిష్టంగా 5,919 రూపాయలు ఉన్నది. ఆమోదాలు అదును వేసా మార్కెట్లో. సో తుఫాన్ కారణం వల్ల అయితే పత్తి మార్కెట్లో ఈరోజు ఉండవండి. రైతులు గమనించుకోవాలి.